ఇరాన్ వాతావరణం కావచ్చు, దుబాయ్ కేంద్రంగా ఉన్న గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఎటువంటి వాతావరణం ఉండేది? ఇరాన్ ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ. మనకి వాళ్ళకి హిస్టారికల్గా ఫ్రెండ్షిప్ ఉంది. మన ఇండియన్ అనగానే ఒక రకమైనటువంటి సోదరభావం మనకి తెలిసిపోతుంది. ఇది అప్పట్లో ఘర్షణ వాతావరణం ఇన్నర్గా ఉండేదా, బయటపడేదా? ఎలా ఉండేది సార్ ఆ కంట్రీస్ మధ్యలో? పర్షియన్స్ ఆర్ వారియర్స్. వాళ్ళని మనం ఒక రోజులోనో 2 రోజుల్లోనే మనం నేలమట్టం చేసేసి వచ్చేస్తాం అనుకుంటే దట్స్ అ జోక్. దాడుల్ని మీరు వినడం కానీ ఎదుర్కోవడం కానీ చూసారు సార్ అప్పట్లో ఏదైనా? 2018లో ఒకసారి ఎర్బిల్ అనే ప్రాంతంలో మేము రిటర్న్ అవుతున్నాం. అప్పటికి ఏదో ఒక బాంబింగ్ ఎక్కడో జరిగిందని చెప్పి చెక్ పోస్ట్ లో ఇంగ్లీష్ సినిమాలో చూస్తాం, కమాండోస్ ఫుల్ రెడీ ఉంటారు, వాళ్ళ చేతిలో బాంబు దగ్గర నుంచి అన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళు దగ్గర 20-30 మంది మా కార్ని ఆపి మా కార్ని చెక్ చేశారు. అటువంటిప్పుడు ఎనీ సింగిల్ రాంగ్ మూవ్ చేయి పెట్టారు అనుకోండి, దే మైట్ థింక్ దట్ యూ హ్యావ్ ఎ రివాల్వర్ హియర్ and they can shoot you there and there is no case because వాళ్ళు కరెక్ట్గా ఆ ప్రాంతంలో వాళ్ళకి ఫుల్ అథారిటీ ఉంటుంది. యుద్ధం వల్ల రూపాయి విలువ భారీగా పతనమైంది. 100 రూపాయలు పెట్టి కొనాల్సిన చోట 1000 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మనం డాలర్లో కొనేది ఏదైనా రూపాయిలో కొనగలమా? మిగిలిన అన్ని దేశాల తాలూకా కరెన్సీలు బాగున్నాయి, మనది మాత్రం పడింది అనుకోండి, దెన్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్. $100 చేరుకోవడం కావచ్చు, ఆ పరిస్థితి రావడం కావచ్చు, అది ఏ రంగాల మీద, ఏ వాటి మీద ప్రభావం చూపిస్తుందంటే ఏం చెప్తారు? పెట్రోల్ ధర $125 కనుక చేరుకుంటే భారతదేశంలో ప్రతి సగటు వ్యక్తి మీద 3,000 రూపాయలు ప్రతి నెల అదనపు భారం పడుతుంది. ప్రతి వ్యక్తి మీద 3,000 రూపాయలు. యూ కెన్ కౌంట్ నౌ. ఉద్యోగాలు కొన్ని పోతాయి, వాడు ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశం వస్తే అదొక అదనపు భారం. ఇక్కడ నిరుద్యోగం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ చైన్ ఎఫెక్ట్. $1 పెరిగితే దాని తాలూకా ఇది 10 రూపాయలకు వచ్చి ఉల్లిపాయ రేపు పొద్దున మీరు 12 రూపాయలు కొనాలి. స్థావరాలకు సంబంధించిన నష్టం 7,500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్ని అనేది అప్పుడే అమెరికా ఇస్తుంది. ఆయుధాలని అమెరికా అమ్మాలి. ఇప్పుడు ఓడిపోయారు, వాళ్ళు కలబేరంకి వచ్చారని చాలా న్యూస్ చూస్తున్నాను. బట్ అందరికి అర్థం కాదు ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ టు విన్ ద గేమ్ నౌ, ఇట్ ఈస్ టు విన్ ద గేమ్ ఇన్ ద లాంగ్ రన్. 2 రోజుల్లో అయిపోతుంది అన్నారు. నిజంగానే 2వ రోజుకే ఖమేనీ గారిని చంపేశారు. ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే కనుక హోర్ముజ్ జలసంధిని మాకు అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే కొన్నిటికి వదులుతాం అనేది వాళ్ళు చెప్పిన మాట. ఇంత డిమాండ్ పెడితే ఇంతైనా మీకు వస్తుంది, ఇంతే డిమాండ్ పెడితే ఏమీ రాదు. ఇరాన్కి ఒక సగం నాయకత్వం ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే ఇతనికి నాయకత్వం సగం కావాలి. నేను తీసుకుంటాను కాబట్టి ముందు నీకు కూడా 10% ఇస్తాను. నువ్వు నేను ఇద్దరికి అసలు సంబంధం లేని విషయం. దిస్ ఇస్ పాలిటిక్స్. అమెరికా ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ అట్ డూయింగ్ దట్.